ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఉండవు. అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఏదేమైనా ప్రజలు ఒక చైతన్యంతో బాధ్యతతో ఓటేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం. ప్రజలు మనకిచ్చింది అధికారం, అది కూడా ఒక బాధ్యత. అందుకే తొలి రోజు నుంచి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కోసం మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం. 150 రోజుల్లోనే అనేక సంక్షేమ కార్యక్రమాలని, అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్రంలో ఫ్రీగా నేను అనుకుంటున్నాను 5 సంవత్సరాల్లో ఇంత స్వేచ్ఛగా అసెంబ్లీ జరిగింది 1924 ఒక్కరోజు కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్నా ఇదే మాదిరిగా ప్రవర్తిస్తాం. అయితే సాంప్రదాయాలు లేకుంటే మనకు వచ్చినటువంటి దీని ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తే సుజావుగా అసెంబ్లీ జరిగే అవకాశం వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన మనందరి బాధ్యత విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టడానికి మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి నిర్ణయాలకు ఈ సభ ఒక వేదిక. ఇంకొక పక్క ఒక పబ్లిక్ పాలసీ చరిత్రను మారుస్తుంది. ప్రజలకు మనం ఇచ్చే విధానాలన్నీ ఇక్కడనే చర్చిస్తున్నాం. అవన్నీ రూపకల్పన చేస్తున్నాం. ఆ రూపకల్పన చేసి అవి అమలు చేస్తే ఒక చరిత్రనే తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క 24-29 శాసనసభ అలాంటి చరిత్ర తిరగరాయడానికి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చరిత్రని ప్రారంభించడానికి ఈ సభ ఎంతో దోహదం చేస్తుంది. అలాంటి సభలో అధ్యక్షులుగా చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్గా మీరు ఉండడం మాకెంతో గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అయితే అధ్యక్ష, నాకు ఒకటి అనిపిస్తుంది, మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ ది మిరాకిల్. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిపులారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలేని, కూర్చోలేని పరిస్థితి వచ్చింది. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. దట్ ఈస్ ది మిరాకిల్. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిపులారిని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. కానీ భగవంతుడు డెస్టినీ గట్టిగా ఉన్నప్పుడు ఏది జరగదు. కానీ అదే సమయంలో ధైర్యంగా నిలబడ్డాడు కాబట్టి